ఆమన్గల్ బంద్కు పిలుపునిచ్చారు. అక్కడి వ్యాపారస్తులు మార్వాడీలకు మద్దతిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యే రాజా సింగ్, కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ శ్యామ్కు ఓ మార్వాడి ధమ్కీ ఇచ్చిన సందర్భంతో ఒక ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్గా మారింది. వ్యాపారాలు చేసుకుంటూ దాడులు చేస్తున్నారని ఇక్కడ శ్యామ్ ప్రశ్నించడం జరుగుతోంది. తమాషాలు చేస్తున్నావా అంటూ శ్యామ్కు బెదిరింపులు ఎదురయ్యాయి. నువ్వు ఎవడ్రా అంటూ శ్యామ్పై రెచ్చిపోయారు అటుగా ఇన్ఫాక్ట్ అవతల వ్యక్తి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది ఆ ఫోన్ కాల్ కాన్వర్సేషన్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఆ ఫోన్ కాల్ కాన్వర్సేషన్ ఏంటి ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో? నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు. నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు, అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విన్ను. నేను ఇక్కడ 10,000 గౌరక్ష చేసిన ఇక్కడ తెలంగాణలో 10,000 అన్ని 10,000 గౌరక్ష చేస్తున్నారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? మమ్మల్ని కొడతారా? దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని కొడతారా? ఎవరికి కొడతారు? నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ చేయను? ఏం దొంగ పని చేసి కొట్టినా ఎందుకు కొడతారు బాబు? లంగ పని ఏం చేశాడు? రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో. అలా కాదు బ్రదర్, చెప్పే ఏం పేరు నీ పేరు? చక్కగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నాకే దమ్ము గిమ్మని మాట్లాడతావేమరా? సంస్కారంగా మాట్లాడరా? చెప్పిన విన్నురా. హలో, ముస్లిం చెప్పు. నువ్వు ముస్లిం చెప్పు, మోరింగాకు చెప్పురా. చెప్పు, మోరింగా ముస్లిమాన్ చెప్పురా. ఏం చేస్తుండ్రా మరి? తీవ్రవాదులు కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? కేంద్ర మంత్రి ఏం చేస్తుండు? దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? వాళ్ళు చొరబాటుదారులు ఉంటే ఎట్లా ఉంటారు? ఇట్లా చేస్తున్నా కదా. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? ఎవరు? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా? మా వాళ్ళని కొడతారా మీరు? ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా? నీకు వాట్సాప్ చేయాలా? నువ్వు తెలంగాణ అన్నావు కదా, ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేన, ఏం అధ్యక్షుడు? తెలంగాణ ఏం అధ్యక్షుడు? తెలంగాణ గౌపుత్ర సేన. రైట్, గౌపుత్ర సేన కదా. తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు? మొత్తం తెలుసా మాకు. చెప్పు. బోనాల పండుగ చేసినావా నువ్వు? చేసినా. బతుకమ్మ పేర్చినావా? చేసినా. ఒక పాట పాడు, బతుకమ్మ పాట పాడు. పాట. హలో, నువ్వు పాట ఆట ఎందుకు నీకు? నువ్వు ఎక్కువ నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు, నీకు తెలియదు కదా. మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా, నేను ఫండ్ కూడా ఇస్తున్నా. సరే, ఇయ్యి సంతోషం. ఫండ్ పాట. హలో, నువ్వు ఏదే పాట ఇదే? హలో, నేను చెప్పిన విను. చెప్పు. ముసల్మాన్ ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి. నువ్వు చెప్తావు కదా ముసల్మాన్ మోరింగా చెప్పు. అది ఇట్లా హలో, ముస్లిం గా ఇట్లా చెప్పు. మోరింగా గో బ్యాక్ చెప్పు ఒకసారి. ఎవరికి? మోరింగా బంగ్లాదేశ్ ముస్లిమాన్ వచ్చింది కదా, ఒకసారి చెప్పు. చెప్తాం, ఎందుకు చెప్పాం? బరాబర్ చెప్తాం, 100% వీడియో ఒకసారి వీడియో చేయి. నువ్వు చేస్తా, వాట్సాప్ రోహిన్ ఇండియా గో బ్యాక్, రోహిన్ ఇండియాలో గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్, పాకిస్తాన్ కల్చర్ కూడా గో బ్యాకే. అర్థమైందా?
నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి, మా మీద దాడులు చేసుకుంటూ నీతి ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు, బనకాలు జాస్తి మాట్లాడవద్దు. అరే గిరే అన్నావంటే మూతి పనులు రాలుతాయి. రే ఏమనుకుంటున్నావు, తమాషాలు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నారు. ఎవడనుకుంటున్నారా ఎవడనుకుంటున్నారు రే ఎక్కువ మాట్లాడవద్దు. హలో చెప్పు రే, నువ్వు చేసినా కదా ఎవరికి తెలుగు నేర్చుకోరా, చక్కగా తెలుగు నేర్చుకో. ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా, తెలంగాణ యాస నేర్చుకో. తెలుగు హిందీ ఆతా నీ హిందీ ఎవరికి కావాలరా? నీ హిందీ పనికి మళ్ళీ హిందీ నాకెందుకు రా? నీ హిందీ నాకెందుకు? హిందీ రాదు కదా నీకు, హిందీ రాదు కదా. హిందీ మేము ఎందుకు మాట్లాడము రా? వచ్చినా మాట్లాడను. హిందీ నా భాష కాదు, నా మాతృభాష. నా తల్లి తెలంగాణ, నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ రా. పిచ్చోడా, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా తల్లి తెలంగాణ, నా తండ్రి తెలంగాణ, నా ప్రాణమే తెలంగాణ రా. మీరు ఎందుకు మాట్లాడతారా హిందీ? మాతృభాష హిందీ రా పిచ్చోడా. ఎవడు మాతృభాష హిందీరా? ఎవడు రా చెప్పింది? నీ మాతృభాష హిందీ కావచ్చు, నా మాతృభాష తెలంగాణ. నీ మాతృభాష హిందీరా, నా మాతృభాష తెలంగాణ. ఓకేలా నువ్వు చేసిన కదా. ఏం చేస్తావురా? ఫోన్ చేసావు, ఎందుకు చేసావురా? నీకు మాట్లాడాలనుకుంటే మాట్లాడు. చర్చ చేస్తావా? చర్చ. నీ షాప్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు పనిచేస్తురా? నీ షాప్ లో తెలుగు వాళ్ళు పనిచేస్తురా? 10 మంది చేస్తున్నా. ఎంత చూపెట్టినా లెక్కలది బయట పెట్టు. నీకు ఎందుకు నువ్వెవరు? నేనా ఈ ప్రాంతం? నువ్వెవర్రా నన్ను అడగడానికి? నీ దుకాణంలో ఎన్ని చేస్తున్నారు? నువ్వు ఎవర్రా? నువ్వు ఇది ప్రధానమంత్రియా ముఖ్యమంత్రి? వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ దోసుకోమని చెప్పారా మీకు? నువ్వెవర్రా? దొంగ కొడుకు నువ్వెవర్రా? దొంగ కొడుకు గింగ కొడుకు అని అంటే కొడక చెప్పు తీసుకొని పోతానేమో. నవరు మూసుకోరా. రైట్, అది దాదాపుగా 6 నిమిషాల కాన్వర్సేషన్. అది ఆ ఫోన్ ఆడియోలో ఏ స్థాయిలో అక్కడ బెదిరింపులు ఎదురయ్యాయి, ఏ స్థాయిలో ఇద్దరికిద్దరు మాటల యుద్ధానికి అక్కడ తెరలేపారు, ఏ విధంగా అక్కడ కాన్వర్సేషన్ జరిగిందో మనం చూసాం. ప్రస్తుతం ఈ ఫోన్ ఆడియో కాల్, ఇన్ఫ్యాక్ట్ ఫోన్ ఆడియో కాన్వర్సేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణ శ్యామ్ అక్కడ నన్ను బెదిరిస్తున్నారు అనే అర్థం వచ్చేలా ఆయన అక్కడ మాట్లాడిన సందర్భం మనం చూడొచ్చు. బెదిరిస్తారా, ఎక్కడ ఉంటారంటూ కూడా మీరు ఒక విజువల్ చూస్తున్నారు. తెలంగాణ శ్యామ్ అక్కడ అడ్రస్ చేసిన వీడియో అది. మోండా మార్కెట్లో ఒక వ్యక్తిని మీరు పట్టుకొని కొట్టారు. మోండా మార్కెట్లో ఒక దళిత బీసీ బిడ్డలకు సంబంధించి మీరు కొడతారా? మీరెవరు కొట్టడానికి? మోండా మార్కెట్లో మార్వాడీల దాడి అంటూ చెప్తున్న విజువల్కి సంబంధించి మా తెలంగాణ వాసుల్ని, మా తెలంగాణ ప్రజలని కొట్టడానికి మీరెవరు అని క్వశ్చన్ చేశారు అక్కడ. సో ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం ఈ ఇష్యూ మీద డిస్కషన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్కే కాదు, ఇటు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం